సంఘంగా కూడి మన ఆత్మ తండ్రి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి ప్రభు యొక్క సహాసన చేరిన ప్రతి సహోదరికి కూడా సహోదరులకు కూడా వందనాలు తెలియపరుస్తూ మనం గత 2 వారాల నుంచి నేర్చుకుంటున్నటువంటి పాఠాన్ని కొనసాగించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నుంచి 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాటను ఆధారం చేసుకొని ఒక పాఠాన్ని చదువుతూ ఉన్నాం. అదేంటంటే జీవం గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన గురించి మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు నేర్చుకోవాలి ఈ పాఠాన్ని? మనం కూడా ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు యేసు రక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నప్పుడు దేవుడికి సొత్తైన ప్రజలుగా దేవుడి కొరకు మనం ప్రతిష్ఠించినప్పుడు ప్రతిష్ఠించబడినటువంటి జీవితాలు ఎలా జీవించాలో మనం సంఘంలోకి వచ్చిన తర్వాత మన నడవడిని బట్టి సంఘాన్ని వెలుగుట వారి చేత ఎలాంటి మంచి సాక్ష్యం కలిగి ఉండాలో, సంఘంలో ఉన్న మనం తరతరాలు కూడా దేవుడికి మహిమ తెచ్చే విధంగా క్రీస్తు మూలంగా మనం ఎలాగ మహిమ తేవాలో ఈ విషయాలు సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తికి తెలియవలసినటువంటి సంగతి. అంటే ఈ పాఠం లోపల ఉన్న వ్యక్తికి ఏమో సంఘం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఆ సంఘంలోకి వచ్చి నా ప్రవర్తన ఇలా ఉండాలి అని నేర్చుకుంటాడు. సంఘంలోకి వచ్చిన మనము మన ప్రవర్తన ఇలా ఉండాలి అనే అవగాహన మనం వృద్ధి చేసుకోవడానికి ఈ పాఠం మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ పాఠాన్ని మనం ఆ పదంలోని అర్థాలను కొన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం గత 2 వారాలు. అంటే జీవం గల దేవుడి సంఘంలో జనుల ప్రవర్తన అన్నప్పుడు జీవం అనే మాటకు అర్థం చూసాం. జీవం అనే మాటని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నట్టుగా జీవం అనేది మార్పు చెందిన దేవుడు గుణశైలి అయితే, దేవుడి యొక్క స్వభావం అయితే, పరలోకంలో జీవించే జీవిత విధానం జీవం అయితే, అంటే ఇప్పుడు ఆ జీవం ఇప్పుడు మనలోకి రావాలి. ఆ జీవం కలిగినటువంటి దేవుడి సంఘంలో ఉన్నటువంటి మనము ఆ జీవం కలిగి బతుకుతూ మన ప్రవర్తన విషయంలో ఒకసారి కనిపెడుతూ ఉండాలి. అప్పుడు జీవానికి సంబంధించిన విషయాలు ఆ మాట ఎవరికి సంబంధించిందంటే జీవము గల దేవుని అన్నాడు. దేవుని గురించినటువంటి విషయాలు కొన్ని మనం ఆలోచన చేశాం. అంటే లోకంలో దేవుని గురించినటువంటి అవగాహన స్పష్టంగా లేదు. ఎందుకు దేవుడి గురించి స్పష్టమైన అవగాహన లేదు అంటే, పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఒక లేఖలో 1వ అధ్యాయం 21వ వచనం చెప్పిన మాట ఏంటంటే, వారు దేవుడి గురించినటువంటి విషయంలో ఎందుకు తప్పిపోయారంటే దేవుడు వెతికే కోణం దేవుడు జ్ఞానానుసారంగా కాకుండా మనుషులు తమ జ్ఞానం చేత ఏం చేయడానికి ప్రయత్నం చేశారంటే దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. మనిషి తన జ్ఞానం చేత దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కనుగొన్నారా? అంటే దేవుడు లేడు అని లేదు, కానీ ఆ చెట్లు దేవుడు ఆ పుట్టో లేకపోతే వాళ్ళు ఏదైతే దేవుడు అనుకుంటున్నారో వాటిని ఏమన్నారంటే దేవుడు అన్నారు. అయితే ఇక్కడ మరి దేవుడు గురించినటువంటి విషయాలు మానవాడికి ఎలా తెలియపరచబడ్డాయి అంటే, సువార్త ప్రకటన వెలుగుతనం చేత మనుషులు రక్షించాలనేది దేవుని యొక్క సంకల్పం. అంటే ఇప్పుడు మన దగ్గరికి సువార్త వచ్చింది. ఆ సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే మనం రక్షించాలి, దేవుని కుమార్తెగా మనల్ని చేయాలి. రక్షణ లేని స్థితిలో ఉన్నటువంటి మనము సృష్టికర్త ప్రతిగా ఏం చేశాము? సృష్టాన్ని పూజిస్తూ వచ్చాము. దేవుని మార్గాల నుంచి పూర్తిగా తొలగిపోయినటువంటి పరిస్థితి, ఆత్మ సంబంధం భ్రష్టత్వంలో ఉన్నాం. అయితే దేవుడు ఏం చేశాడంటే తన స్వభావాన్ని బట్టి ఆయన జీవము కలిగిన వాడు కాబట్టి ఆ జీవము గల దేవుడు సంఘంలో మనం తెలుసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంఘం అంటే ఏంటో కూడా మనం చూసాం. సంఘం అనే మాట చాలా మంది యొక్క అభిప్రాయం ఈ చర్చి అనగానే ఒక బిల్డింగ్ చర్చి అనుకుంటారు. బిల్డింగ్ చర్చి కాదు, ఆ బిల్డింగ్లో కూర్చునే సమూహం ఉంది. ఎవరి సమూహం అంటే సంఘం అనే మాటకి నిర్వచనం కొరింథీ పత్రిక చెప్పినట్టుగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడినటువంటి గుంపునే సంఘం అన్నారు. అంటే పరిశుద్ధపరచబడకపోయినా సంఘం కాదు, పరిశుద్ధత కలిగి జీవించకపోయినా సంఘం కాదు. నేను సంఘానికైతే వస్తానండి బాప్తిసం మాత్రం పొందడం అంటే పరిశుద్ధపరచబడే ఒక ప్రక్రియ ఇప్పుడు జరిగిద్దండి. ఒక పాపి అంటే ఏ సందర్భంలో ఎక్కడ పరిశుద్ధపరచబడతాడు అంటే క్రీస్తు యొక్క రక్తంలో కడుగుపడ్డప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రతి పాపమును క్రీస్తు యొక్క రక్తం శుద్ధీకరించి ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే దేవునితో సమాధాన పరుస్తున్నాడు. మనస్సాక్షి దోషరూపణ స్థితి నుంచి తప్పించి నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం, నేను రక్షించబడ్డాను, నేను దేవుడి కుమారునయ్యాను, దేవుడి సంబంధం నేను ఈ రోజు నుంచి అంటే మనస్సాక్షి నిర్మలమైన ప్రత్యుత్తరం ఇచ్చే ఒక ప్రక్రియ బాప్తిసం అనే ఒక దైవమైన కార్యక్రమంలో జరిగింది. అంటే బాప్తిసం పొందటం వల్ల ఒక వ్యక్తి ఆపి పరిశుద్ధపరచబడుతున్నాడు. అయితే
పరిశుద్ధపరచబడటం ఒక్కటే కాదు జరగాల్సింది, జీవితకాలంలో ఆ వ్యక్తి ఎలా కొనసాగాలంటే పరిశుద్ధి కలిగి ఏం చేయాలి, జీవితాన్ని కొనసాగించాలి. బాధాకరమైన సంగతి ఏంటంటే మొదటి స్టెప్ ఒకటి చేస్తామని, పరిశుద్ధ పరిశుద్ధం గురించి మనుషులు ఆలోచన చేస్తున్నారు, ఈ పరిశుద్ధి కలిగి జీవించే విషయంలో మాత్రం అంత సీరియస్గా ఆలోచించట్లేదు. బాప్తిసం ముందు మనం అందరూ పరలోకం ఇస్తాడు దేవుడు, బాప్తిసం ముందు పరలోకం రాలేదు. బాప్తిసం పొందిన వ్యక్తి పొందినటువంటి ఉద్దేశం గుర్తించి నేను ఎందుకు బాప్తిసం పొందాను, ఏదో సాధించాలి. అది పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అది సాధిస్తేనే మనం ఏం చేయగలం, క్రీస్తు యొక్క సారూప్యత అనే మాట చూసాం. ఈ భూమి మీద మనం కన్వర్ట్ అవుతున్నప్పుడు ఒక పాపి పరిశుద్ధపరచబడింది ఎందుకంటే మళ్ళీ అదే పాపంలో కొనసాగటానికి కాదని. పరిశుద్ధపరచబడిన వ్యక్తి ఇక గురు ఉంది, మనల్ని క్రీస్తులో తీసుకొచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుడి కుమారు గురించి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవారికి అంటాడు. ఎంత సంపూర్ణ సాధించాలి అంటే క్రీస్తుని కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ గలవారు అంటాడు. అంటే ఈ వ్యక్తి క్రీస్తులోకి వస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు లోకంలో ఇలాంటి దుర్బలమైన స్థితి, భ్రష్టత్వం ఉన్నాను, ఈ భ్రష్టత్వం నుంచి తప్పించి దేవుడు ఏం చేశాడు, క్రీస్తులోకి తీసుకొచ్చి ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చాడు, అమూల్యమైన అత్యధికంలో వాగ్దానం చేశాడు. ఇవన్నీ మనం వినియోగించుకొని క్రీస్తు యొక్క సారూప్యత లేకపోతే దైవ స్వభావంలో మనం ఏమవ్వాలి, పాలువారు అవ్వాలి. ఆ దైవ స్వభావంలో పాలువారు అవడానికే దేవుడు మనం ఎక్కడ తీసుకొచ్చాడు, సంఘంలో తీసుకొచ్చాడు, క్రీస్తు యొక్క అధికారికంగా తీసుకొచ్చాడు. అప్పుడు ఈ వ్యక్తి సంఘంలోకి వచ్చిన తర్వాత అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలంటే సంఘాల గురించి మొట్టమొదట అతని యొక్క అభిప్రాయం ఎలా ఉండాలి, దేవుడిది అనే కోణంలో ఆలోచించాలి. దేవుడికి సంబంధించిగానే చూడాలి తప్ప ఏ మనిషికి సంబంధించిన సంఘాన్ని చూడకూడదు. ఎంత గొప్ప సేవ చేసిన వాడైనా సంఘం ఆయన అవదు, ఎంతమంది ఆత్మలు సంపాదించిన సేవకుడైనా సరే సంఘం ఆయన అవదు. యేసుప్రభు సంఘాన్ని స్వప్ని సంపాదించుకున్నారు కాబట్టి దేవుడు ఆయన్ని అన్ని నామాల కంటే పైనామాన్ని హెచ్చించి సంఘానికి ఆయన సరస్సుగా పెట్టాడు కాబట్టి ఆయనే పోషకుడు కాబట్టి, ఆయనే రాజు కాబట్టి, ఆయనే యజమాడు కాబట్టి, ఆయనే భర్త కాబట్టి, ఆయనే రక్షకుడు కాబట్టి దేవుడు క్రీస్తుడు సంఘాన్ని సరస్సుగా పెట్టినప్పుడు ఆ సంఘాన్ని ఎవరు కూడా ఆక్రమించడానికి కానీ ఎవరు కూడా దాని మీద పెత్తనం చేయడానికి కానీ అధికారం లేదని. అందుకే సంఘంలో అనే మాట ఉపయోగించాడు తప్ప సంఘం మీద అనేది. సంఘంలో అనేదేమో బాధ్యత, సంఘం పైన అనేది ఆజమాని చేయడం, పెత్తనం చేయడానికి కాదు మనం సంఘంలో తీసుకొచ్చింది, నీ ఇష్టం జరిగించుకోవడానికి కాదు సంఘంలో తీసుకొచ్చింది, మనకు నచ్చినట్టు కొనడానికి కాదు సంఘంలో తీసుకొచ్చింది. మనమందరం యేసుప్రభు యొక్క అధికార కింద లోబడి సర్వశరీరము ఒక అవయవం మరొక అవయవాన్ని సహరించుకుంటూ ఏమవ్వాలని, జీవంలో పెరగాలని. అంటే ఇది మర్చిపోయారు. పెట్టేశాను పిన్ని తీసి అంటే సంఘంలో అనే మాట సంఘం మీద అనే మాట రెండు ఒకటేనా వేరు? హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాట ఏంటంటే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం కదండి, మనం 3వ అధ్యాయం చదువుకున్నాం. 3వ అధ్యాయంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే మోషే గురించి మాట్లాడుతూ మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడండి. మరి క్రీస్తు గురించి మాట్లాడుతూ దేవుని ఇంటి మీద నమ్మకస్తుడు. ఇంట్లో అనేదేమో ఓ పరిధి ఉంది, కొంతమంది మీదే. దేవుని యొక్క ఇల్లు ఎవరు? ఇశ్రాయేల్ అందరిలో మోషే ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. ఇప్పుడు యేసుప్రభు వారు దేవుని ఇంటి మీద నమ్మకస్తుడు. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప అండి? యేసుప్రభు గొప్ప అండి. ఇప్పుడు దేవుని ఇల్లు ఏది? ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘం దేవుని ఇల్లు. ఎఫెసీ పత్రికలో చెప్తారు కదా, మీరు దేవుని ఇంటి వారుగా ఉండటానికి అనే మాట. మనం క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చినప్పుడు దేవుని ఇంటి వారమయ్యాం. ఇప్పుడు దేవుని ఇంట్లో మనం నమ్మకస్తులుగా ఉంటాం. మన మీద ఎవరి యొక్క ఆజమాయిషి ఉండాలి, ఎవరి యొక్క పెత్తనం ఉండాలి? యేసుప్రభు వారి ఆజమాయిషి ఉండాలి. దేవుని యొక్క క్రమం చొప్పున మనం నడిపించబడటానికి యేసుప్రభు యొక్క అధికారాన్ని మనం ఏం చేయబడాలి? లోబడాలి. ఆ తర్వాత మనం చెప్పుకుంది ఏంటంటే సంఘం క్రీస్తు పేరుతో పిలవాలి అని చెప్పిన తర్వాత ఎవరి జనులు అంటే క్రీస్తు యొక్క సంఘ సభ్యులు జనులే. క్రీస్తు యొక్క సంఘ సభ్యులకి బైబిల్లో ఏ పేర్లు ఉపయోగించారో మనం కూలి చెప్పుకున్నాం, చాలా ఉన్నాయి. అప్పుడు ఆయా స్థాయిలు గల వారు ఉంటారు సంఘాల్లో, అంటే ఒకే స్థాయి కలిగిన వారు ఉండరు. అప్పుడు వారి స్థాయిలు ఏంటో చూసాం.
ఆ తర్వాత వారి ప్రవర్తన అన్న, అంటే వారి ప్రవర్తన అంటే వారి జీవిత విధానం, వారు జీవించే జీవన శైలిని ఎలా ఉండాలో చెప్పుకుంటాం ఈ పాఠంలో. అప్పుడు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మీద ప్రభావితం చేసేది ఏంటంటే అత్యంత అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా తిరిగేవాడిని కూడా ఆ వ్యక్తిని బాధ్యత కలిగిన వ్యక్తిగా చేసేది ఏంటంటే ఆ వ్యక్తి యొక్క గురి అండి. అంటే ఏదైనా గురి ఏర్పాటు చేసుకుంటే ఆ గురి కొరకు అంటే ఆ గురిని సాధించడానికి ఏం చేస్తాడు? బజార్‌లో ఖాళీగా పని బాట లేకుండా తిరిగేవాడు గూడా, చదువుకొని గూడా సరైనటువంటి క్రమం లేని వ్యక్తి కూడా గురి కలిగి ఉంటే ఏం చేస్తాడండి? ఆ గురిని సాధించడానికి తగిన ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసుకుంటాడండి. అంటే ఒకేసారి ఆ గురి సాధించలేడు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాడండి? ఆ గురిని సాధించడానికి ప్రయత్నం చేస్తాడండి. ఇక్కడ కూడా సంఘంలో మనం వచ్చినటువంటి ఉద్దేశం క్రీస్తు యొక్క సారూప్యత సంపాదించాలని దేవుని యొక్క ఉద్దేశ్యం అయితే ఒకసారిగా మనం ఏం చేయలేమండి, క్రీస్తు యొక్క సారూప్యత సంపాదించలేమండి. సంఘంలో ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? పని చేసే పరిచయం చేసే మనస్తత్వం నుంచి రావాలండి. అంటే వినయ మనస్తత్వం అనేది ఒక వ్యక్తి గంటనెందడానికి కారణం ఏంటండి? ఆ వ్యక్తి దేవుని దృష్టిలో గొప్ప వ్యక్తి అవడానికి ఎక్కడి నుంచి రావాలంటే తగ్గింపు స్వభావం కలిగిన వాడి దగ్గర నుంచే రావాలండి. అంటే స్టెప్ బై స్టెప్ పరిచయం దగ్గర నుంచి రావాలి. సంఘంలో దిక్కులేని వారి పట్ల కానీ పేదల పట్ల కానీ కరుణించే మనసు కలిగిన వారిగా ఉండాలి. అలాగనే మనం ఈ మాటలన్నీ మనం నేర్చుకున్న విషయాలు ఇతరులకు చెప్పే సామర్థ్యం డెవలప్ చేసుకోవాలి. అది సువార్త ప్రకటన అన్నాడు. ఆత్మీయంగా ఒక వ్యక్తిని పెంచే పాత్ర ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఒకసారి వచ్చేవి కాదు. ఒకటి చేసే విషయం తీవ్రత కలిగి ఉంటే ఆ తీవ్రతను బట్టి దేవుడు ఏం చేస్తాడండి? డెవలప్ చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మనల్ని హెచ్చిస్తూ ఉంటాడండి. ఇలాగా క్రమంగా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ మనం ఏం సాధించగలుగుతామంటే సంఘంలో పై విచారణ చేసే స్థాయికి వెళ్ళాలి. సంఘ పెద్దల స్థాయికి వెళ్ళాలండి. ఆ సంఘ పెద్దల స్థాయి ఒక మాట చెప్పాలంటే వాళ్ళు క్రీస్తుని ప్రతిబింబించే విధంగా ఉంటారు సంఘాల్లో. సంఘ పెద్దల అర్హతలన్నీ మీరు మనసు పెట్టి చదువుతున్నప్పుడు వారి యొక్క స్వభావం ఎవరిని ప్రజెంటేషన్ చేస్తున్నారు? యేసు ప్రభువుని ప్రతిబింబిస్తున్నారు. అప్పుడు ఈ జీవము గల దేవుడి సంఘంలో జనుల ప్రవర్తన గురించి మనం చదువుతున్నప్పుడు ఒకసారి పాత నిబంధన దగ్గర నుంచి వద్దామండి. అంటే దేవుని యొక్క మందిరంలో ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించకపోతే ఎలా నష్టం ఉందో, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పుకునే ముందు ఒకసారి పాత నిబంధన దగ్గర నుంచి వద్దాం. పాత నిబంధనలు చదువుతున్నప్పుడు దేవుని మందిరం కనబడిద్దండి పాత నిబంధనలో. ఏమా కనబడిద్దా? దేవుని మందిరం కనబడిద్దా? ఉందా లేదా దేవుని మందిరం? ఇప్పుడు దేవుని మందిరం అనేది పాత నిబంధనలో కూడా ఉన్నప్పుడు అక్కడ జనుల యొక్క ప్రవర్తన దేవుడు పట్టించుకున్నాడా, పట్టించుకోకుండా ఉన్నాడా? పాత నిబంధనలో ఉన్నట్లుగా ఇప్పుడు ఉంటే మనం ఎవరు బ్రతకమండి. అంత సీరియస్గా ఉండేది పాత నిబంధన చట్టం అంతా కూడాను. వాస్తవానికి మనం ఎవరో ఉండమే అనిపించింది. అంటే అంత క్రమం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతను సన్మానించే విధంగా ఆయన సన్నిధిలో మనుషుల ప్రవర్తన ఉండాలి. లేవికాండం అంతా ఏం చెప్తుందండి? లేవికాండం యొక్క సారాంశం అంటే ఏం చెప్తుందండి? మీ దేవుడని యెహోవానగు నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు ఎలా ఉండాలని చెప్తాడండి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు సమీపించే మనిషి ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే ఆలోచనలో కూడా పాపం ఉండకూడదండి, ఊహల్లో కూడా పాపం ఉండకూడదండి, తలంపులు కానీ క్రియల్లో కూడా ఎటువంటి పాపాన్ని చోటు లేకుండా దేవుడితో ఏం చేయబడాలి? సహవాసం చేయడానికి రావాలి. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా మనం చాలా తేలిగ్గా ఉంటున్నామండి. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఉల్లు గగురుపు వచ్చే సంగతులు జరుగుతాయండి. మనం మనసు పెట్టి చదువుతున్నప్పుడు కానీ కొంచెం వాక్యానికి లోబడే మనస్తత్వం ఉంటే మాత్రం గుండెలు బగులుతాయండి. కొన్ని సందర్భాల్లో అంత భయానకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయండి. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరాన్ని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఒకసారి ఎన్నో పాయింట్ అండి వరుస క్రమంలో వారి ప్రవర్తన గురించి మాట్లాడుకుందాం. 7వ పాయింట్గా రాసుకుంటే ఆయా కాలాల్లో దేవుని మందిరంలోని జనుల గురించి ఆలోచించేద్దాం. అంటే వాస్తవానికి మనం దేవుని యొక్క నివాసాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ విషయాలు చెప్పుకున్నామండి. దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన నివసించే స్థలం కూడా అతి ఉన్నతమైనటువంటి స్థలం అండి. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ
దేవతలతో ఏమని స్తుతిస్తూ ఉంటారండి దేవుడిని? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానం నొందుతూ ఉంటాడండి. అంటే ఆయన నివసించే చోటు, ఆయన యొక్క సన్నిధి ఎలా ఉండిద్దంటే ఉన్నతమైనదండి, పరిశుద్ధమైనదండి. అప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉన్నత పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమను ఎక్కడ నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించాలని మొట్టమొదటి కోరుకున్నాడండి. అంటే పాత నిబంధనలో దేవుని యొక్క నివాస స్థలం గురించి చూసినప్పుడు దేవుని యొక్క మందిరం పాత నిబంధనలో ఏంటంటే మందిరం ఏంటండి? పాత నిబంధనల మందిరం ఏంటండి? సాక్షి గుడారం, సాక్ష్యపు గుడారం, దాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు, సన్నిధి గుడారం అంటారు, ప్రత్యక్షపు గుడారం. వచ్చిన చెప్తారా? వచ్చిన దేవుడు నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నాడు ఈ సాక్షి గుడారం అంటానికి ఏదైనా వచనం తెలుసా మీకేమన్నా? మనం ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత సేనా దగ్గరకు వచ్చినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన పిమ్మట 10 ఆజ్ఞలతో పాటు వివిధమైన ఆజ్ఞలు చెప్పి ఆ ధర్మశాస్త్రం ప్రతిష్ఠించిన తర్వాత దేవుడు ఏం కోరుకున్నాడంటే, ధర్మశాస్త్రం వారి జీవితాలు మార్చాలి అంటే నాకు భయపడే మనుషులు కావాలి. అప్పుడు ఎప్పుడు భయపడతాడు మనిషి? వారి మధ్య దేవుడు ఉన్నాడని ఆ జ్ఞానం ఉంటే మనిషి ఏం చేస్తాడండి? భయపడతాడండి. అందుకు దేవుడు ఏం కోరుకున్నాడంటే, నేను మీ మధ్య నివసించినట్టు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నప్పుడు దేవుడే కోరుకున్నాడు. అంటే దేవుడు యొక్క నివాస స్థలము ఇశ్రాయేలు సర్వసమాజం మధ్య నివసించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు ఏం చేశాడండి? ఏర్పాటు చేయమని దేవుడే కోరుకున్నాడండి. అప్పుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన సన్నిధి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇంచుమించుగా దావీదు కాలం వరకు ఇదే సాక్షి గుడారం కొనసాగుతూ వచ్చిందండి. దావీదు రాజైన తర్వాత ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, ఎక్కడ గొర్రెల దొడ్లో ఉన్నటువంటి నన్ను దేవుడు ఎంతగా హెచ్చించి సర్వేసినటువంటి గొప్ప భవనంలో నివసించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, రాజుగా నన్ను అభిషేకించాడు, ఇంత గొప్ప వైభవాన్ని నాకు ఇచ్చిన దేవుడి యొక్క సన్నిధి ఎక్కడ గుడారంలో ఉంటుంది కాబట్టి ఆయన నామగణత కొరకు ఏం చేయాలనుకున్నాడు? దేవాలయం కట్టాలనుకున్నాడు. అయితే దేవాలయం కట్టే విషయంలో ఆలోచన అయితే ఉంది కానీ మంచి ఆలోచనే కానీ ఆయన యోగ్యుడు కాదు. దేవుడు అన్న మాట ఏంటంటే, నీ కుమారుడు కడతాడు దేవాలయం, సొలొమోను. అప్పుడు సొలొమోను కట్టాడు దేవాలయం. అది యెరూషలేం దేవాలయం. అంటే గుడారం తర్వాత యెరూషలేం దేవాలయం దేవుని యొక్క నివాస స్థలంగా మారిందండి. దేవుని యొక్క మందిరం అన్నాడు యెరూషలేము దేవాలయం. ఇది నిర్గమాకాండము 25:8 నుంచి నిర్గమాకాండము 40 అధ్యాయంలో 38 చివరి వచనం దాని ఓపెనింగ్ చూడొచ్చండి. సాక్షి గుడారం ఇది మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం లేకపోతే 7వ అధ్యాయం అనుకుంటా, దాని ఓపెనింగ్ ఒకసారి చూడండి. ఒకసారి మనం రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము ఒక్కసారి ఆ మాట చూద్దాం, అది చూసి మనం వెనక్కి వద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూస్తే 10-11 వచనాల్లో దేవుని యొక్క ఆలయం సొలొమోను కట్టినటువంటి దేవాలయం ప్రతిష్ఠించబడినటువంటి సంగతిలో ఏం జరిగిందయ్యా అని ఒకసారి చూస్తే, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలువ లేకపోయేది. అంటే ఇప్పుడు ఈ సొలొమోను కట్టిన దేవాలయం యొక్క ఓపెనింగ్ ప్రతిష్ఠించబడిన సందర్భం ఇదండి. అంటే 10-11 వచనాలు రాసుకోండి. 8వ అధ్యాయము 10-11 వచనాలు. 8వ అధ్యాయము 10-11 వచనాలు. అంటే పాత నిబంధనలో దేవుని యొక్క మందిరం, ఈ సాక్షి గుడారము లేకపోతే యెరూషలేం దేవాలయం. ఇప్పుడు ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఎవరండి గుడారంలో? కదా కొత్త నిబంధనకు వద్దాం. ఇక్కడ సేవకులు ఎవరంటే, సేవకులు
ఈ గుడారంలో కానీ ఇరుషన్ దేవాలయంలో కానీ సేవ చేసే వాళ్ళు ఎవరంటే లేవీలకు ఇచ్చాండి ఆ పాత్ర. ఇశ్రాయేల్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయండి? ఇశ్రాయేల్ మొత్తం 12 గోత్రాలు అండి. 12 గోత్రాల్లో ప్రతి గోత్రికుడు వచ్చి అక్కడ సేవ చేస్తుంటే కుదరదండి. దేవుడు ఎవరిని మాత్రం ఎంపిక చేసుకున్నాడంటే లేవి యొక్క కుటుంబాన్ని మాత్రమే ఎంపిక చేసుకున్నాడండి. లేవీలు, లేవి యాజకత్వాన్ని దేవుడు కోరుకున్నాడు. యాజకత్వం అంటే ప్రధాన యాజకుడు అహరోను, అతని కుమారులు ఉంటారు. మిగిలిన వారేమో యాజక ధర్మాన్ని జరిగించడానికి అంటే లేవీలు వారి వారి విధులు నిర్వర్తిస్తూ ఉంటారండి. అంటే లేవి యాజకత్వం ఉన్నది. సేవకులు ఎవరంటే లేవీల్లో నుంచి వచ్చిన వారే సేవ చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు గుడారంలో సేవ చేయడానికి అర్హులు కాదండి. ఇక్కడ చట్టం ఏంటండి? ఏ చట్ట ప్రకారంగా వీళ్ళు సేవ చేస్తారు అంటే ధర్మశాస్త్రం అనే చట్ట ప్రకారం సేవ చేస్తారు. ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రం అనేది దేవుడే ఇచ్చాడు. దేవుడు వారిని ప్రత్యేకించుకొని ప్రత్యేక జనంగా ఉండటానికి నియమాలు ఇచ్చాడు. ఆ నియమ ప్రకారంగా వీళ్ళు ఏం చేయాలి? సేవ జరిగించాలి. ఇప్పుడు ఈ సాక్షి గుడారంలో మనం చిన్న డయాగ్రామ్ వేసుకుంటే 3 భాగాలుగా ఉండిద్దండి. మనకి తెలిసిందే ఏమేమి ఉంటాయండి ఈ సాక్షి గుడారంలో? ఒకటి అతి పరిశుద్ధ స్థలం అంటాడండి, అతి పరిశుద్ధ స్థలం. 2 పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. ఇది ఆవరణం, ఆవరణం అంటే పరిశుద్ధలము, అతి పరిశుద్ధలము, ఆవరణము. మూడు భాగాలండి. అంటే ఇప్పుడు ఈ అతి పరిశుద్ధలము, పరిశుద్ధలము, ఆవరణాన్ని వేరు చేయడానికి మధ్య తెరలు ఉంటాయండి. ఈ తెరలలో నుంచి వాళ్ళు ఏం చేస్తారు? ద్వారం ఉండితే లోపలికి వచ్చి సేవ జరిగిస్తారండి. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఇక్కడ మనం మందసం ఉండినట్టుగా చూస్తాం. మందసం పైన బంగారు ప్రేగిపోతతో కరుణాపీఠం ఉండిద్ది. కరుణాపీఠానికి ఏకాండంగా కెరూబులు ఇలా చాచిన రెక్కలతో ఇలా ఉంటారండి. కెరూబులు ఇలాగ తల్ల వంచి అటు ఇటు ఎదురుముదురుగా. ఇక్కడికి వచ్చేసరికి ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే దూప వేదిక ఉంటుంది. ఇది బంగారు బలిపీఠం అన్నాడు. ఇదెందుకు? దేవుడికి ప్రతి ఉదయం సాయంత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దోపార్తుల్లో నిప్పులుంచి దోపు సువర్ణాన్ని ఆ దోపార్తుల్లో వేసి నిప్పుల మీద అలాగా దోపం వేస్తారండి. అంటే ఇది సంఖ్యాకాలంలో చూస్తాం మనం. నేను ఇప్పుడు ఏమంటే చదవట్లేదు, టైం ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ మీకు అంటే ఈ పాత నిబంధన ఛాయగలిగింది కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నిజ స్వరూపం ఎలాగైందో ఇక్కడ జనుల యొక్క ప్రవర్తన, దేవుని యొక్క సన్నిధిలో సేవ చేసినటువంటి ఆ సేవకులు ఆయన సన్నిధిలో ప్రజల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో, ఎంత క్రమశిక్షణగా ఉండాలని దేవుడు కోరుతున్నాడో, ఈ క్రమాన్ని కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు ఎలాగా మారుస్తున్నాడో ఒకసారి మనం చూద్దామండి. అంటే పోలికి చెప్పుకొని అప్పుడు వారి వారి పాత్ర ఉందని చెప్పుకున్నాం కదా. సంఘంలో వృద్ధులు, వృద్ధ స్త్రీలు, ఎవరి పాత్ర ఏంటో ఎలా ప్రవర్తించాలో తర్వాత చెప్పుకుందామండి. అలాగనే దీపవృక్షం ఉండిద్దండి. దీపవృక్షం ఉండిద్దండి. ఇది ఎందుకండి దీపవృక్షము? ఈ దీపవృక్షం ఎందుకండి అమ్మా? ఆ దీపవృక్షపు ఈ కాంతిలోనే వీళ్ళు ఈ వెలుగులోనే సేవ చేస్తారండి. అంటే మనం చూడటానికి ఏమో ఎన్ని ఉంటాయి అంటే 7 ఉంటాయి. ఈ దీపార్తుల్లో ప్రదీపాలు ఉంటాయి. వాటిలో నూనె పోసి ఒత్తులు వేసి వెలిగిస్తారండి. అంటే ఈ కాంతిలోనే వీళ్ళు సేవ చేయాలండి. కొత్త దీపాలు తీసుకురాకూడదండి, కాగడాలు తీసుకురాకూడదండి. అంటే ఈ కాంతిలోనే వీళ్ళు ఏం చేస్తారు? గుడారంలోనికి ప్రవేశించి సేవ చేస్తారండి. ఇక్కడ సముఖ రొట్లు బల్లుండిద్దండి. సముఖ రొట్లు బల్లుండిద్ది అంటే 2 దొంతల చొప్పున 6 దొంతల చొప్పున అంటే 6 రొట్లు ఉంటాయండి. ఇప్పుడు ఈ 12 రొట్లు 2 దొంతల చొప్పున 6 ఉన్నాయి కదా. అంటే 2 వరుసలు ఉంటాయండి. ఈ 2 వరుసల్లో 12 ఏం సూచిస్తున్నాయి అంటే ఇస్రాయేల్ 12 గోత్రాల వారిని సూచిస్తున్నాయి. అంటే ఈ సముఖ రొట్టెలను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఇస్రాయేల్ 12 గోత్రాల వారి ఆహారాన్ని దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుని ఆహారం పెట్టాలని సూచనగా దేవుడే చెప్పాడండి పెట్టమని. ఈ మందస్సులు ఏమంటాయండి? బౌద్ధులు చెప్తారు ఎవరైనా? మందస్సులు ఏమంటాయి? మందస్సులు ఏమంటాయండి?
సహోదరుని అడిగానమ్మా నేను, మీరు సహోదరులు కాదు కదా. అంటే మనం నేర్చుకునే స్థాయి ఏ పాయింట్లో ఉందో ప్రశ్న వేసానండి. అదే మన స్టాండర్డ్ అండి. అయితే ఈ మందసం అనేది చెక్కతో చేసింది. దానికి ఏం చేస్తారు, బంగారు ప్రేగు పొదిగిస్తారండి. దీంట్లో ప్రధాన యాజకుడైనటువంటి అహరోను చేతి కర్ర, చిగురించిన కర్ర ఉండిద్ది. వాళ్ళు అరణ్య ప్రయాణంలో తిన్న మన్నా గల పాత్ర ఉండిద్ది. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల గల పలకలు ఉంటాయండి. ఏముంటాయండి సహోదరులారా? అదొకటేనా? రాతి పలకలు ఇంకా ఏముంటాయండి? ఇంకా ఇప్పుడు కదండి చెప్పింది. మన్నా గల పాత్ర ఉండిద్దండి. వాళ్ళు అరణ్యంలో తిన్నారు కదా మన్నా, ఆ పాత్ర ఉండిద్దండి. అహరోను చేతికర్ర ఉండిద్దండి 2. 3 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా దేవుడు 2 రాతి పలకల మీద, ఆ రాతి పలకలు ఉంటాయండి. ఆ 3 ఉంటాయండి. మన నిద్రలో లేపి అడిగినా సరే చెప్పేసి పడుకొని నిద్రపోవాలండి. మనం ఏళ్ళు గడుస్తున్నాయి, బైబిల్ అక్షరాలు కూడా రావట్లేదండి. మరి చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు పడిపోతున్నామండి మనం. మరి నేర్పేదంతా ఏమైపోతుంది తెలియట్లేదండి. కొంచెం మనసు పెట్టాలండి. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో పరధ్యానంలో వింటే వాళ్ళ పాఠాలు రావండి. ఎగ్జామ్లో 0 వచ్చిద్దండి. మనం కూడా అటెండెన్స్ కొరకు కాదండి వచ్చేది. సారీ, ఎంతో కొంత ఏం చేయాలండి, నేర్చుకుని వెళ్ళాలి కదండి. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే వాళ్ళమే. మనమేమి విగ్రహ సంబంధమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు. అయినా మనకు పట్టట్లేదండి ఎందుకో. మనసు పెట్టాలని కొంచెం వినాలండి, కొంచెం వర్క్ చేయాలండి ఎంతో కొంత. అసలు ఏంటిది, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఏంటి పర్పస్, కూర్చొని కొంచెం మనసు పెట్టి ఆలోచించాలండి. చదువుతున్నప్పుడు ప్రశ్నలు వేసుకోవాలండి. మందసం ఉండిద్ది అతి పరిశుద్ధ స్థలంలో దూపవేదిక ఉండిద్ది. ఈ దూపవేదిక మీద ప్రతి ఉదయము సాయంత్రము ఆ యాజకులు ఏం చేస్తారంటే దూపసువాలని చేతబట్టుకొని దూపాతులు నింపు నుంచి వాటి మీద వేసి ఆ పొగ గుడారం అంతా కమ్మే విధంగా, దేవుని సన్నిధిలో పరిమళ వాసన వచ్చే విధంగా చేస్తారండి. అలాగనే ఈ దీపవృక్షం ఉండిద్దండి. దీన్ని కూడా ప్రతి సాయంత్రం వెలిగిస్తారు, ఉదయం వచ్చిన తర్వాత ఆర్పేస్తారండి. వంతుల చొప్పున డ్యూటీలో ఉంటాయండి. మనం ఒక డ్యూటీ చేస్తే ఇప్పుడు చేయమండి మనం. వాళ్ళు సాయంత్రం ఈవినింగ్ 6 గంటలకు వచ్చి 6 గంటలకు ఆర్పేయాలంటే క్రమంగా వచ్చేస్తారండి. మనం 6 గంటలకి ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే మనం 7ంటికి 8ంటికి వస్తామండి. కొంతమంది అసలు రారండి. అక్కడ ఉన్నటువంటి సేవా విధానం, ఇప్పుడు జరుగుతున్న సేవా విధానం చాలా వ్యత్యాసం కనబడుతుంది. అందుకే నేను ముందే చెప్పానండి, ఇక్కడున్న సిస్టమ్ మాత్రం ఇప్పుడు కొత్త నిబంధనలో ఉంటే మనం ఎవరం బతకమండి, మనం ఎవరో దేవుని సంధిలో ఉండమండి. శవాలు రాలిపోతాయి. అంటే అంత నిష్ఠగా దేవుని సంధిలో ఉండాలండి. ఆవరణం ఉందండి. ఈ ఆవరణం మీద, ఆవరణంలో ఇక్కడ అంటే నాకు బొమ్మలు రాయటం, అంటే బొమ్మలు వేయటం అంత స్కిల్ ఉండవు. మీకు అర్థం అవడానికి నేను చేస్తున్నానండి. ఇదేంటండి ఇది? ఫోన్లే పాత్రలాగా ఉంది కదమ్మా. రైట్, గంగాలం అండి. అంటే ఇదెందుకంటే వాళ్ళు బలర్పించిన తర్వాత, బలర్పించే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేహాన్ని శుద్ధి చేసుకుంటారండి. మరి బలి ఎక్కడ అర్పిస్తారు? బలిపీఠ మీద అర్పిస్తారండి. ఆవరణంలో బలిపీఠ ఉండిద్దండి. ఈ బలిపీఠ మీద బలిపశుని ఏం చేస్తారంటే వధించి దాని రక్తాన్ని బలిపీఠ కింద ప్రోక్షిస్తారండి. అంటే ఇది అంటే సాక్ష్యపు గుడారము కానీ యెరూషలేము దేవాలయం కానీ వాళ్ళు నిర్మాణం చేసినప్పుడు కొండ మీద దేవుడు మోషేకి ఏ నమూనా అయితే చూపించాడో ఆ నమూనా చొప్పున కొండ కింద ఏం చేయాలి, ఈ గుడారాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ప్యాటర్న్ లోనే సొలొమోన్ ఏం చేస్తాడండి, దేవాలయం కట్టండి. దీన్ని మార్చడానికి అధికారం ఎవరికి లేదండి. బలిపీఠ ఎన్ని ఉండాలండి? ఒకటే ఉండాలండి. ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం కట్టవచ్చా? కట్టకూడదండి. ఒకవేళ అలా కట్టడానికి ప్రయత్నం చేస్తే ఆడేం చేసిన వాడంటే దేవుని సంకల్పం విరుద్ధంగా చేసిన వాడు శాపురస్తుడండి. అలా కట్టి ఒక ఆయన నాశనం అయ్యాడండి. ఎవరండి? యెరోబాము.
రాజ్యం విభాగించబడిన తర్వాత యెరొబెయాము చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి చెడ్డ పని ఏంటంటే, దానునందు ఒకటి, బేతేలునందు ఒకటి, ప్రజలు ఇశ్రాయేలు మళ్ళీ యూదయ దేశం వెళ్ళిపోకుండా ఉండడానికి, అక్కడ ఆరాధన చేసుకోవడానికి అక్కడ ప్రతిమలను పెట్టి బలిపీఠాన్ని కట్టించాడు. దేవుడు దాన్ని అసహించుకున్నాడే. అంటే ఇది ఓ ప్యాటర్న్ అండి. ఇది అంతా కొత్త నిబంధనకు ఒక ఛాయ, లేకపోతే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ. ఇది కొత్త నిబంధన ఛాయనండి. అంటే ఇదంతా నిజ స్వరూపం కాదు. ఇది యేసు ప్రభు వారు వచ్చేంత వరకు ఈ గుడారం జరిగింది. ఈ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ గుడారం కానీ ఈ మందిరం కానీ ఏంటండి? క్రీస్తు యొక్క సంఘం. ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా అంటే కొత్త నిబంధన భాగంలో ఇప్పుడు మందిరం ఏంటంటే ఇప్పుడు మందిరం ఏంటంటే మందిరం క్రీస్తు యొక్క సంఘం. క్రీస్తు సంఘము. 2 వచనాలు రాసుకుందాం. మొదటి తిమోతి పత్రిక, మనం ఈ పాఠానికి సంబంధించి టైటిల్ పెట్టుకున్నాం కదా, 3:15. ఇంకో వచనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము 9వ వచనము. ఇవి కూడా చదువుదాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక చదువుదాం. ఈ సమయంలో పేతురు రాసిన పత్రిక నుంచి ఒక చిన్న భాగాన్ని మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, అంటే 4వ వచనంలో యేసు ప్రభు వారి గురించి చెప్పాడు. యేసు ప్రభు అంటే మనుషుల చేత విసర్జించబడిన వాడని, దేవుని దృష్టికి ఏర్పరచబడినటువంటి అమూల్యమైనను సత్యమైన రాయి అయినటువంటి ఆ ప్రభు దగ్గరకు వచ్చిన వారు అంటే సంఘాన్ని గురించి చెప్తున్నాడు. వచ్చిన వారు వీళ్ళు. అప్పుడు ఆ సంఘాన్ని గురించి ఏమంటున్నాడంటే 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సత్యమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడుచున్నారు అంటాడండి. ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడుచున్నారు అంటాడు. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు ఆత్మ సంబంధం అని? సంఘాన్ని ఉద్దేశించి. అంటే ఈ సంఘానికి పునాది ఉండిద్ది. అంటే మందిరానికి ఎలాగైతే పునాది ఉండిద్దో, ప్రతి భౌతికమైన కట్టడానికి పునాది ఉందా లేదా? ఈ పునాది ఎవరు? పునాది క్రీస్తు. మూలరాయి ఎవరు? మూలరాయి క్రీస్తు. ఈ కార్నర్ స్టోన్ క్రీస్తు అయితే, ఈ కార్నర్ స్టోన్ క్రీస్తు యొక్క జీవితాన్ని దగ్గర నుంచి చూసి వాక్యం ద్వారా వినటం కానీ, మన బైబిల్ చదవటం ద్వారా కానీ యేసు యొక్క జీవితాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యం క్రమం చొప్పున మన జీవితాన్ని ఏం చేయాలండి? చక్కగా చెక్కుకొని సంఘంలోకి ఏం చేయబడాలండి? మనం రావాలండి. సజీవమైన రాళ్ళుగా మనం కూడా చేర్చబడుతున్నాం. ఇది మామూలు విషయం కాదండి. అంటే ఒక వంకర వ్యక్తి, వంకర ప్రవర్తన కలిగిన వ్యక్తి యేసు యొక్క జీవితాన్ని దగ్గర నుంచి చూసి నేను కూడా అలా జీవించాలని, యేసు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించాలని యేసు ప్రభుతో అంటుకట్టబట్టడానికి ఏం చేస్తున్నాడు? ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా ఈ సంఘంలోకి సజ్జమైన రాయిగా చేర్చబడుతున్నాడు ఆయన. అప్పుడు చాలా రాళ్ళు ఉన్నాయి. మనం అందరం కూడా ఎవరమండి? సజ్జమైన రాళ్ళు. ఇది ఆత్మ సంబంధ మందిరం. ఇప్పుడు ఈ మందిరంలో దేవుడికి ఏం జరగాలండి? సేవ జరగాలండి. ఆ మందిరం దేవుడు నివసిస్తాడే. పాత నిబంధనలు ఎలాగైతే దేవుడు నాకు నివాసాలను కోరుకున్నాడో, నేను మీ మధ్యలో ఉన్నట్లు పరిశుద్ధ స్థానాన్ని ఏర్పాటు చేయమని కోరుకున్నాడు. పరిశుద్ధత ఉంటేనే 9వ అధ్యాయం చెప్తాడు, మీరు నా ఆజ్ఞల ప్రకారం పాటిస్తేనే మీ మధ్య ఉంటాను, లేకపోతే నా సన్నిధి మీ మధ్య నుంచి ఏం చేస్తాను అన్నాడు. సులభంతో కొట్టివేస్తాను. నువ్వు ఎంత వైభవంతో బంగారంతో కట్టినటువంటి దేవాలయంలో కూడా నేనున్నాను. ఎందుకంటే నా నీతి జరిగించలేని మనుషుల మధ్య నేను ఎందుకు నివసించాలి? నా నీతి జరిగించిన ప్రజల మధ్య నేను ఎందుకు సహవాసం చేయాలి అని దేవుడు ఏం చేస్తానంటే కొట్టివేస్తాను చెప్పాడు ఆయన. అలాగనే తమ ప్రవర్తనని దిద్దుకోలేనటువంటి ప్రజలు అక్కడ యాజకత్వం లోపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ భౌతికమైనటువంటి వాటిని కొట్టివేసి
ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఏర్పాటు చేశాడు. అది క్రీస్తు యొక్క సంఘం అని. అప్పుడు ఇక్కడ యాజకులు ఎవరండి? యాజకులు కేవలం సేవకులే కాదండి. క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడినటువంటి పరిశుద్ధపరచబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏమన్నాడండి? పరిశుద్ధ యాజకులు అన్నాడు. 9వ వచనం చూడండి ఒకసారి. చీకట్లో నుండి ఆశ్చర్యకరం తన వెలుగులోనే పిలిచిన వాడిని గుణాతిశయం ప్రచురించే నిమిత్తము 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన మాట. ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము అంటాడు, రాజులని యాజక సమూహం అంటాడు కదండి అక్కడ ఆ వచనాల్లో. కాబట్టి యాజకులు ఎవరు ఇక్కడ? ప్రతి క్రైస్తవుడు యాజకుడే. అంటే ప్రతి క్రైస్తవుడైన మాట లోకంలో ఉన్న వారందరిని ఉద్దేశించి కాదు చెప్తుంది. దేవుడి సంకల్పం స్పష్టంగా అర్థం చేసుకొని దేవుడి యొక్క సంకల్ప ప్రకారంగా ఒక వ్యక్తి సువార్తకు విధేయత చూపించి క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడిన శరీరమైన సంఘంలోకి వచ్చినటువంటి ప్రతి వారు కూడాను యేసు ఏం చేశాడంటే మనల్ని తన స్వార్థ మీద సంపాదించి తన తండ్రి దేవుడికి ఏం చేశాడు? ఒక రాజ్యంగాను యాజక సమూహంగాను చేశాడు అంటాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడాను యాజకుడే. పేతురు 2వ అధ్యాయము 9వ వచనము, ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం అండి. రైట్. ఈ వచనాలు చదువుతున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు యాజకుడు. ప్రధాన యాజకుడు ఎవరండి? అంటే క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం కింద మన యాజక ధర్మాన్ని జరిగిస్తామండి. క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం కింద. అంటే ఈ యాజకత్వం అనేది క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది, క్రీస్తుని బట్టి మనకు అనుగ్రహించబడింది. ఆల్రెడీ ఇక్కడ యాజకులు ఉన్నారు కదా, ఈ యాజకత్వాన్ని కాదనుకోండి మళ్ళీ ఒక యాజకత్వాన్ని ఎందుకు ఇచ్చాడండి? అంటే లేవి యాజకత్వం లోపం కలిగింది అన్నాడండి. ఈ యాజకత్వం ఎలాంటిదంటే లోపం కలిగింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో లోపం కలిగినటువంటి యాజకత్వాన్ని మార్చి, ఆ యాజక ధర్మాన్ని మార్చి ఒక శ్రేష్టమైనటువంటి యాజక క్రమాన్ని పెట్టండి దేవుడు. 7వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దామా అమ్మా? అర్థం చేసుకోగలుగుతున్నారా? ఏం చెప్పుకుంటున్నామండి? పాత నిబంధనలో దేవుని యొక్క మందిరం ఏంటో చెప్పుకుంటున్నాం. అక్కడ ఆ మందిరంలో సేవ చేసే వాళ్ళు ఎవరో చెప్పుకుంటున్నాం. ఆ మందిరం యొక్క నిర్మాణం ఎలా జరిగిందో చెప్పుకున్నాం. దీన్ని కొత్త నిబంధన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా ఏంటి దేవుని మందిరం చెప్పుకుంటున్నాం. కొత్త నిబంధన ప్రకారంగా దేవుని మందిరం ఏంటంటే క్రీస్తు యొక్క సంఘం. అక్కడ సేవ చేసే వాళ్ళు ఎవరో? సేవకులు ఎవరో? యాజకులు. ఎవరండి యాజకులు? క్రీస్తు యొక్క రక్తం ద్వారా విమోచించబడిన వారందరూ పరిశుద్ధ యాజకులే. అయితే లేవి యాజకత్వం ఉంది కదా, దేవుడు దాన్ని కాదని ఎందుకు ఇంకొక యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో ఆ లేవి యాజకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడండి. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలు ధర్మశాస్త్రం ఇవ్వండి కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు యొక్క లేకపోతే మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ఇప్పుడు ఎవరి క్రమం చొప్పున యేసు వారిని యాజకుడిగా ప్రధాన యాజకుడు చేశాడండి, మనల్ని యాజకులుగా తీసుకొచ్చాడంటే అహరోను క్రమం చొప్పున అయితే యేసు యాజకుడు అవడండి, ప్రధాన యాజకుడు అవుతాడా? అహరోను క్రమం అంటే లేవి కుటుంబం నుంచి రావాలి. యేసు యోధా గోత్రం నుంచి వచ్చిన వాడు ప్రధాన యాజకుడు ఉంటాడు, అర్హుడు కాదండి. అయితే గొప్ప వరం ఏంటంటే, గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని యొక్క విశేషమైన సంకల్పం చొప్పున పాత నిబంధనలో పితర కాలంలో మెల్కీసెదెకు వ్యక్తిని ప్రవేశపెట్టాడు. ఆయన రాజు యాజకుడు. అలాంటి రాజు యాజకత్వం కలిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి అయినటువంటి క్రీస్తుని ఆ క్రమం చొప్పున ఏం చేశాడండి? ప్రధాన యాజకుడు తీసుకొని వచ్చాడండి. మనకి ఎలా వచ్చింది ఆ పాత్ర? మనం ఎలా అయ్యాం? మనం లేవి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా. అంటే అలాంటి మెల్కీసెదెకు క్రమం చొప్పునటువంటి యేసు వారు మనల్ని ఏం చేస్తే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని తన తండ్రి దేవుడికి ఒక రాజ్యంగాను యాజక సమూహంగాను చేశాడండి. అంటే క్రీస్తు యొక్క రక్తంలో విమోచించబడిన వాడు దేవుడికి ఏమవుతున్నాడు? ఒక రాజ్యం అవుతున్నాడు, దేవుని రాజ్య సంబంధం అవుతున్నాం. అలాగనే యాజకులు అవుతున్నాం అండి. అంటే ఎవరి దగ్గర సేవ చేయడానికి యాజకులు అవుతున్నాం? యేసు దగ్గర సేవ చేయడానికి. అప్పుడు 12వ వచనం అంటున్నాడు ఇక్కడ, ఇదియుగాక
యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకంగా యాజక ధర్మం సహా మార్చబడును. అంటే లేవి యాజకత్వం లోపం కలిగింది కాబట్టి ఆ లోపం కలిగినటువంటి యాజకత్వం దేవుడు ఏం చేశాడండి, తీసేసి మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసు ప్రభువారిని ప్రధాన యాజకుడు తీసుకొని వచ్చి ఆ మెల్కీసెదెకు క్రమం చొప్పున మనల్ని ఏం చేశాడండి, యాజకుడు చేశాడండి. ఇక్కడ గొప్ప మాట ఏంటంటే లేవీలు మార్చబడిన తర్వాత లేవి యొక్క యాజక ధర్మాన్ని కూడా దేవుడు ఏం చేశాడండి, అంటే చట్టాన్ని కూడా ఏం చేశాడండి, మార్చేసాడండి. ఇప్పుడు మనం ధర్మశాస్త్ర ప్రకారంగా సేవ చేయడానికి అర్హులమా? లేవి యాజకత్వం లోపం కలిగింది, ఆ యాజకుని తీసేశాడు, యాజకుడి యొక్క చట్టాన్ని కూడా తీసేశాడు. ఇప్పుడు చట్టం ఏంటండి? 3 చట్టం కొత్త నిబంధన చట్టం అండి. ఇది నిబంధన చట్టం, కొత్త నిబంధన. ఇది ఎలా ప్రతిష్ఠించబడింది అంటే ఈ నిబంధన ఏమో జంతువుల రక్తం ద్వారా ప్రతిష్ఠించాడు దేవుడు. సంఖ్యాకాండము నిర్గమాకాండము 24 అధ్యాయం చూస్తాం. ఈ నిబంధన ఎవరి రక్తం ద్వారా ప్రతిష్ఠించాడు? యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారా ప్రతిష్ఠించాడు. నిబంధన రక్తం అన్నాడు చూడండి. 4 ఇప్పుడు ఇక్కడ సేవ చేసే మనుషులు ఎలా పడితే అలా ప్రవర్తించవచ్చు. ఆ యాజకులు ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. అంటే ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించకుండా నష్టపోయిన వ్యక్తులు ఎవరు ఉన్నారా? మీరు లేవి కాండంలో లేకుంటే ఈ గుడారపు వస్తువులు కొత్త నిబంధనకి ఎలా చేయాలో చెప్పుకుందాం అన్నమాట. అది చెప్పుకున్న తర్వాత ఇక్కడ ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించకుండా నష్టపోయిన వారు ఎవరున్నారో ఆ నష్టపోయిన దాన్ని బట్టి మనం ఏం పాఠం నేర్చుకోవాలో ముగింపులో చెప్పుకొని ముగించుకున్నాం. ఇప్పుడు ఈ అతిపూర్వ స్థలం ఎక్కడ ఉందండి? ఉందా? ఇప్పుడు అతిపూర్వ స్థలం ఏదండి? సంఘం దేవుడి మందిరం అనుకుంటున్నాం. అతిపూర్వ స్థలం ఏదండి అమ్మా? తెలిసి పెద్ద చెప్పండి, తెలియకపోతే మౌనంగా ఉండండి. తెలుసా లేదా? అతిపూర్వ స్థలం ఏదండి? ఇది చెప్పమ్మా. పరలోకం అండి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నాడండి. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఈ గుడారం యొక్క నమూనా మార్చబడిందండి. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఈ గుడారం ఎలా మారిందండి? అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, లోకం. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఈ తెర తెగిపోయిందండి. కట్టయిపోయింది లేదు, పై నుంచి కింద చీల్చివేయబడిందండి. చీల్చివేయబడిన తర్వాత అతి పరుస్తాలని ఏం చేశాను? దేవుడు ఏకం చేశాడండి. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని పెట్టాడే? మనం సంఘంలోకి వచ్చామంటే ఎక్కడికి వెళ్ళి కూర్చున్నామండి? పరిశుద్ధ స్థలాన్ని అతిపరు స్థలాన్ని దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువు యొక్క మరణం తర్వాత ఏకం చేశాడండి. అడ్డు తెరను ఏం చేశాడండి? తీసేసాడండి. ఇంకా మనం డైరెక్ట్ గా ఎక్కడ కూర్చొని పెడుతున్నాడండి? పరిశుద్ధ స్థలం. అంటే సంఘంలోకి వచ్చాడంటే ఏ స్థలంలో కూర్చున్నట్టండి? మనం పరలోకంలో అతి పరిశుద్ధంలో కూర్చున్నట్టండి. ఇది మనకు అర్థం కాలేదండి. అందుకే ఆ మోస బ్రతుకు పోలేదండి, ఆ అసూయలు పోలేదండి, ఆ కలహాలు పోలేదండి, ఆ స్వార్థ బుద్ధి పోలేదండి. మనల్ని ఏమో దేవుడు క్రీస్తు కూడా లేపి పరలోకంలో కూర్చొని పెట్టుకుంటే పరలోకంలో ఉండే సంస్కృతి సంఘంలో దేవుడు కోరుకుంటుంటే సంఘంలోకి వచ్చి కూడా మనము లోకంలో ఉన్నటువంటి ఆ వంకర బుద్ధిని ఏం చేయలేదండి? తీసేసుకోలేదండి. ఆ వంకర్రాలుగానే మందిరంలో ఎలా కొనసాగుతున్నామంటే ఇతరులకు అభ్యంతరకరంగానే కొనసాగుతున్నామండి. అంటే మనం నా వంకరతనం వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారనే సంగతి మనం పట్టించుకోవాలి. నేను ఇలా బ్రతకడానికి కాదు సంఘంలోకి వచ్చింది, నా జీవితం ఇలా కాదు కొనసాగించడానికి సంఘంలోకి వచ్చింది, ప్రభు వల్లే కట్టబట్టడానికి నేను ఒక ఆత్మసమ మందిరంలో సజీవమైన రాయిగా చేర్చబడ్డాను, నాలో ఉన్న వంకరతనాన్ని కత్తిరించుకోవాలి. ఈ సీరియస్నెస్ కృషి లేదండి చాలా మందిలో. అది లేకపోవటం వల్ల క్రీస్తు యొక్క సంఘాల్లో మనుషుల్ని చాలా హీనంగా చూస్తారండి. ఇప్పుడు పేరుకి క్రీస్తు సంఘం, మీలో క్రీస్తు ఉన్నటువంటి వేళాకోళం మాట్లాడతారండి. అత్యంత విమర్శించబడే సంఘాలు ఏదైనా ఉందంటే క్రీస్తు యొక్క సంఘం మొట్టమొదట. అంటే మనమేమో మాదే సత్యం,
మేమే పరలోకం వెళ్తామని ప్రగల్భాలు పలుకుతామండి. కానీ దానికి తగినట్టుగా మన జీవితాల్లో ఉండట్లేదండి. అంటే దేవుడు మనకి ఇచ్చిన స్టేటస్ ఏంటంటే, ఒకప్పుడు ఈ అతి పరిస్థితుల్లోకి రావడానికి సంవత్సరానికి ఒకసారి రావాలని ప్రధాన యాజకుడు. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అవకాశం లేదండి. యేసుప్రభు ఏం చేశాడండి శిలువ మరణంలో? దేవాలయం తెర చినిగిపోయిందండి. చినిగిపోయిందంటే ఇంకా అడ్డు కూడా పెట్టలేదండి. అతి పరుస్తారని ఏం చేశాడండి? వేరు చేశాడండి. అంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు ఏకం చేసేసాడండి. వేరేందాన్ని ఏకం చేసి ఇప్పుడు మనల్ని ఎక్కడ కూర్చొని పెట్టాడు తీసుకెళ్ళి? అధిపరుస్థలం. అంటే అధిపరుస్థలం, సంఘం, పరిశుద్ధలో రెండింటిని ఏం చేశాడండి? ఇప్పుడు దేవుని యొక్క నీతి పరలోకంలో అధిపరుస్థలంలో అనుకుంటే, పరలోకం అనుకుంటే అక్కడ ఎవరి నీతి జరిగిద్దండి? దేవుడి నీతి జరిగిద్దండి. ఇప్పుడు సంఘంలో ఎవరి నీతి జరగాలండి? దేవుడి నీతి జరగాలండి. ఇక్కడ దేవుడి చిత్తం జరిగిద్దండి. పరలోకంలో సంఘంలో ఎవరి చిత్తం జరగాలండి? దేవుడి చిత్తం జరగాలండి. అంటే అంత క్రమాన్ని దేవుడు పెడితే మనం ఏం చేస్తున్నామంటే అక్రమంగా ఉంటామండి. సంఘంలో డిసిప్లిన్ ఉండదండి. వస్తాం లేదో తెలియదండి. అసలు ఎందుకు మానేస్తాం తెలియదండి. ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని గౌరవించాలి, మర్యాదపూర్వక పాల్గొనాలి, ఇవేం తెలియదండి. దేవుడు నా మధ్య ఉన్నాడు, దేవుడితో సహాయం చేయడానికి ఈ కార్యంలో పాల్గొడవుతున్నాను, నేను యేసుప్రభుతో సహాయం చేయడానికి, పరిశుద్ధాత్మతో కలిసి పని చేయడానికి నేను ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాను, ఈ జ్ఞానం ఉండదండి. అందుకే చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా తయారవుతున్నాం. అది క్షేమం కాదండి. ఎవరి దగ్గర సేవ చేయడానికి వచ్చాం మనం? గుడారంలో సేవ చేసేవాడు అక్రమంగా ఉంటే ఏమైపోతాడండి? నిర్దాక్ష్యంగా అక్కడే చేస్తాడండి. అయితే ఇక్కడ అతి పరుస్థలను ఏకం చేసిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి సంఘంలో ఉంటుందండి. మన మధ్య దేవుని సన్నిధి, మన హృదయాల్లో దేవుడు నివసిస్తాడండి. ఈ దోపాటులు ఉన్నాయి కదండి, దోపవేదిక. ఈ దోపవేదిక ఏంటండి? ఇప్పుడు మనం కూడా ప్రతి ఆదివారం వెళ్ళి ఏదో మిషన్ వేస్తారండి, పొగేస్తారండి. అలాగే మనం కూడా మిషన్ పొగేసి పొగేయాలా? ఇప్పుడు మనం వేసే దోపం ఏంటండి? మీరు కీర్తనలో 141 కీర్తన చదివితే పరిశుద్ధ ప్రార్థనలే దోపం అండి. ప్రజలందరూ కూడా అదే మాట చెప్తాడండి. మన ప్రార్థన అంటే దేవుని సన్నిధికి ఎలా వెళ్తాయి అంటండి? దోపం వల్ల వెళ్తాయి అంటండి. అంటే మన జీవితాల్లో ఎటువంటి పాపము, ఎటువంటి దోషరూపం లేని స్థితిలో మన హృదయాలు ఉంటే, నిర్మలమైన మనస్సాక్షిగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి దేవుని సన్నిధికి ఎలా వెళ్ళిద్దండి? ఇంపైన సువాసన అంగీకరిస్తాడు దేవుడు. జీవితంలో పాపం యొక్క ప్రభుత్వంలో ఉండి ఇంకా అలాగనే పాపంలో కొనసాగుతూ చేసే ప్రార్థన దేవుడికి అసహ్యం అండి, కంపండి. ప్రతి స్థలంలో పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలనే మాట ఎఫెసీ పత్రిక చదువుతాం కదండి. పరిశుద్ధమైన చేతులు అనే మాట కేవలం శుద్ధి చేసుకోవడం కాదండి, అంతరంగంలో స్వభావాన్ని శుద్ధీకరించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలండి. మన అంతరంగంలో పాపం యొక్క ప్రభుత్వంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ఆలకిస్తాడు. కాబట్టి ఇప్పుడు దోపం ఏంటంటే పరిశుద్ధ ప్రార్థన అండి. ఈ సమకూర రొట్టెలు ఏంటండి? ఇప్పుడు అవన్నీ రాయాలి, టైం లేదండి, అయిపోయింది, నా టైం అయిపోయింది. ఈ రొట్టెలు ఏంటండి? దేనికి సింబాలిక్గా పెట్టాడే? ఇస్రాయేల్ 12 గోత్రం వల్ల ఆహారంగా వాళ్ళకి దేవుడికి జ్ఞాపకం చేసుకోవడానికి అయితే వాళ్ళకి. ఇప్పుడు మనకేంటండి అక్కడ ఛాయ్ ఏంటండి? ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో ప్రభురాత్రి భోజనం మనం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని జీవంలో పెంచడానికి అది ఆధారం అవుతుందండి. ఈ నా శరీరం తిని ఈ రక్తం త్రాగువాడు జీవం కలిగిన వాడని చెప్తారు కదా యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలువాడవటం అనేది ఆయన మరణాలంలోకి వచ్చినటువంటి వ్యక్తి నిబంధన చేసుకున్నాడు. కాబట్టి ఆ నిబంధన రెన్యువల్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఆ ద్రాక్షరస పాత్రలో ఆ బలలో చేవేస్తున్నాడు. కాబట్టి ఇది ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రక్రియ జరుగుతుందండి. ఈ దోపు వేదిక ఏంటండి? లేకపోతే దేవవృక్షం ఎందుకండి? ఇప్పుడు కొత్త నిబంధనలు దేవవృక్షం ఏమిటండి? ఈ లైట్లు వెలుగులోనే దేవుని సేవ చేయాలా? కాదండి. అంటే ఈ దీపవృక్షం ఏంటంటే అపోస్తుల బోధకి సంకేతం అండి. అంటే వాళ్ళు ఆ దీపవృక్షం వెలుగులోనే సేవ చేయాలండి. ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవుడు ఏ వెలుగులో సేవ చేయాలండి? అపోస్తుల బోధలోనే సేవ చేయాలండి. అపోస్తుల బోధకు వ్యతిరేకంగా భిన్నమైన బోధ బోధించిన శాపగ్రస్తం అయిపోతామండి. అపోస్తుల యొక్క బోధ అది దేవుని దగ్గర నుంచి యేసుప్రభుకి వచ్చింది అయితే, యేసుప్రభు అపోస్తులకు అప్పచెప్పింది అయితే, అపోస్తులు బోధించిన బోధ కాకుండా కొత్త బోధన సిద్ధాంతాలను కొత్త విషయాలను ఏం చేయని అవసరం లేదని మనం సృష్టించి బోధించిన అవసరం లేదా?
అంటే వాళ్ళు దేవవృక్షపు వెలుగులోనే సేవ చేస్తారు. ఇప్పుడు మనం దేవుడి సందులో సేవ చేసే విషయంలో ఈ సేవా క్రమం అపోస్తుల బోధనకు అనుకూలంగా ఉండాలి తప్ప ఆ బోధను వక్రీకరించడానికి ప్రయత్నం చేయకూడదండి. శాపగ్రస్తులు అయిపోతామని. అంటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. మనం వెలిగించబడి అనేకులకు ఏం చేయాలండి? వెలుగునివ్వాలండి. అపోస్తుల యొక్క బోధ క్రమం అదే. ఎఫెసీయుల పత్రిక చెప్తాడు కదండి, ఆ సువార్త మనల్ని ఏం చేస్తుంది? రక్షణలోకి నడిపించిందండి. అది మన జీవితాన్ని వెలిగించిందండి. ఇప్పుడు చీకటి సంబంధంలో సువార్త మనల్ని ఏం చేస్తుందండి? వెలిగించిందా లేదా? ఇప్పుడు గంగాలం ఏంటంటే మన బాప్తిసం, బలిపీఠం ఏంటంటే క్రీస్తు బలిగా అర్పించబడ్డాడు. ఇది ఓ ఛాయగా ఇచ్చాడండి. అప్పుడు ఇక్కడ ఈ ఛాయగా ఉన్న దాంట్లోనే నియమం మీరితే జనులు ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించబోతే, జనులు అంటే ఎవరు ఇక్కడ? ఏమండి? 4 జనులు, సేవకులు కానీ, ఇశ్రాయేలు సమాజం కానీ. ఇశ్రాయేలు సమాజం కూడా దేవుడు ఏం చేశాడండి? ఆయన రాజ్యనివాసం చేసుకున్నాడు కదా. అప్పుడు యాజకులు కాదు వాళ్ళు, కానీ దేవుడి సందుకు వచ్చి ఏం చేస్తారు? యాజకుడి దగ్గరికి వచ్చి అర్పణ అర్పిస్తారండి. అప్పుడు అర్పించే వారి యొక్క హృదయం సరిగ్గా ఉండాలి లేదా? బలి సరిగ్గా అర్పించాలి లేదా? ఇశ్రాయేలీలు, అక్కడ యాజకులు, ఇశ్రాయేలు. అప్పుడు పాత నిబంధనలో సేవ జరిగించడానికి లేవి యాజకత్వాన్ని ఇచ్చి, చట్టాన్ని ఇచ్చి, తన ప్రజల్ని దేవుని సన్నిధిలో క్రమంగా నడిపించడానికి బాధ్యతనిస్తే, సేవ చేసే వాళ్ళలో నిర్లక్ష్య వైఖరి వచ్చి నాశనమైన వాళ్ళు లేకపోలేదండి. ఉన్నారు లేదండి? మీరు ఒక 2 సంగతులు చెప్పి ముగిస్తానండి. అదేంటంటే, ఒకటి లేవి కాలంలో మనం చూస్తాం 10వ అధ్యాయం, మీకు బాగా తెలిసిందే. 1-2 వచనాల్లో ఎవరండి వాళ్ళు? నాదాబు, అబీహులు దేవుని సందులో ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించారా? ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించారా? ఏం చేశారండి వాళ్ళు? అజ్ఞాగ్ని తీసుకొచ్చారండి. అన్యాగ్ని అంటే దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చారండి. అంటే దేవుడి సన్నిధిలో దూపం వేయటం అనేది దేవుడు పెట్టిన నియమమే. దూపం వేసే పాత్ర ఎవరికి ఇచ్చారండి? దేవుడు లేవీలకు ఇచ్చారు. లేవీల్లో ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు దూపం వేయటం. అహరోను సంతానం నుంచి వచ్చినటువంటి ఆ యాజక ధర్మం జరిగించే వాళ్ళే చేయాలండి. అప్పుడు లేవీ కాలంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే, రోజుట్లాగే దూపం వేయడానికి వచ్చారండి ఇద్దరు అన్నదమ్ములు, నాదాబు, అబీహులు. కానీ దూపం వేశారు కానీ దేవుడు ఆ దూపాన్ని అంగీకరించలా. దేవుని యొక్క కోపం పరలోకం నుంచి భూమి మీద రగులుకొని వాళ్ళిద్దరిని ఒకేసారి కాల్చిపడేసిందండి. అదేంటి అంత ఘోరంగా చచ్చిపోయారు గుడారంలో అంటే, అక్కడ ఒక మాట అన్నాడండి. ఒక వచనం చూద్దాం. 2వ వచనంలో అయితే 1వ వచనంలో, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. అంటే వేరొక అగ్ని తీసుకొచ్చారు అంటే దేవుడు ఆజ్ఞాపించాడా ఏ అగ్ని తీసుకురావాలో? మొట్టమొదట బలి అర్పణ అర్పించినప్పుడు, ఈ దహన బలిని అర్పించినప్పుడు ఎక్కడి నుంచి నిప్పు తీసుకొచ్చారండి? మొట్టమొదట గుడారం ఏర్పడింది. గుడారం ఏర్పడిన తర్వాత ఆ గుడారం ఆవరణలో బలిపీఠం ఉండేది కదా. ఆ బలిపీఠం మీద బలిపశువును వధించి ఆ కాల్చిపడేయడానికి ఎక్కడి నుంచి నిప్పు తెచ్చారండి? మీ నిర్గమాకాండం చదివినటువంటి అవగాహన ఉంటే, యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చేసి దాన్ని కాల్చేస్తుందండి. ఇంకా అక్కడి నుంచి నిత్యము ప్రతి ఉదయము ప్రతి సాయంత్రం ఏం చేయాలండి? యాజకులు బల్లర్పిస్తూనే ఉండాలండి. నిర్గమాకాండము 29వ అధ్యాయము 38వ వచనంలో చెప్తాడండి. ప్రతి ఉదయము గుర్తొచ్చినప్పుడు కాదండి. అక్కడ యాజకులు ఏం చేస్తారంటే ప్రతి ఉదయము సాయంత్రం ఏం చేస్తారండి? బలిపీఠం మీద దేవుడు దహన బలి అర్పిస్తారండి. నిప్పులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుడే మొట్టమొదటి నిప్పును అక్కడ రాజేశారండి. ఆ నిప్పుడు ఏం చేయాలండి వాళ్ళు? దాన్ని ఆరిపోకుండా నిత్యము దాన్ని రగిలిస్తూ బలిపీఠం మీద బలు అర్పిస్తూ దేవుడికి ఏం చేయాలి? అర్పణలు అర్పిస్తూ రావాలండి. అప్పుడు ఆ తమ దోపార్తుల్లో ఆ బలిపీఠం దగ్గర నిప్పులు తీసుకొచ్చి ఏం చేయాలి? ఆ దూప సువర్ణాన్ని ఆ దూప వేదిక మీద ఉంచి నిప్పుల్ని ఆ దూప సువర్ణాన్ని చల్లి ఆ గుడారం అంతా పొగ రాజేయాలండి. అని ఎక్కడుంది తెచ్చారో అవన్నీ మనకు వివరాలు రాయలేదండి. యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చారండి. ఇప్పుడు ఏదైనా అగ్నే కదా, ఏదైనా అగ్నే కదా. ఆ మాట అర్థం కాలేదనుకుంటా. ఇప్పుడు ఏదైనా అగ్నే కదా, ఏమైనా దేవుడు అంగీకరించవచ్చు కదా. ఇద్దరిని కాల్చి చంపేయటం ఎందుకు?
ఆయన ఆజ్ఞాపించిన తర్వాత ఆయన ఆజ్ఞాపించిన దానికి మనుషులు ఏది కలపడానికి ఏది తీసేయడానికి అధికారం లేదండి. అది నిర్గమాకాండం కానీ లేకపోతే సంఖ్యాకాండం కానీ లేకపోతే లేవీకాండం కానీ చదువుతున్నప్పుడు ఏ చిన్న ఆజ్ఞని మీరినా సరే దేవుడు వారిని దోషులుగా ఎంచడండి. అంటే నిర్దోషిగా ఎంచడండి, వాళ్ళు దోషులుగానే దేవుడు చూస్తాడండి. అందుకే ద్వితీయోపదేశకాండం 4:2 చెప్తాడు కదండి, మోషే ప్రజలతో మాట్లాడుతూ యెహోవా ఆజ్ఞాపించిన మాటకి నువ్వు ఆజ్ఞాపించిన మాట ఏది కలపకంటాడండి. అంటే నువ్వు ఎంత గొప్ప సేవకుడివైనా సరే, ఎంత భక్తమైనా సరే దేవుడి సందులో ఏం చేయకూడదండి. అంటే కొన్ని సందర్భాల్లో నేను గొప్ప సీనియర్ సేవకుని అనుకోని కొన్ని సందర్భాల్లో మనం కలిపేస్తామండి. కలపడానికి అధికారం ఉందండి? ఎవడిచ్చారు నీకు అధికారము? నీ జ్ఞానాన్ని బట్టో నీ మేధస్సును బట్టో నీ తెలివితేటలను బట్టో ప్రసంగం చేస్తే మనుషులు ఏం చేసిన వాళ్ళం అవుతామండి? సర్వనాశనం చేసిన వాళ్ళం అవుతామండి. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకురావటం వల్ల నాదా బైబుల్ ఏమైపోయారండి? రోజుట్లాగే దూపం వేయడానికి వచ్చారండి. కానీ వాళ్ళలో ఉన్నటువంటి సీరియస్నెస్ లేదండి. ఎందుకంటే దేవుడు ఈ అగ్ని ఇచ్చాడు, ఈ అగ్ని తీసుకురావాలి, ఇలాగనే ఈ క్రమంలోనే మేము బలర్పించాలనే సీరియస్నెస్ లేదండి. ఏదైతే నిప్పే కదా, దేవుడికి కావాల్సిన దూపమే కదా అనుకున్నారండి. దేవుడికి కావాల్సిన దూపం కావాలా, విధేయత కావాలా? సేవకులమైన మేము చాలా నిర్లక్ష్యంగా సేవ చేస్తున్నామండి. ఇప్పుడు ఏదో ఒకట్లనే ఏం చేస్తున్నామండి, కాలాన్ని గడిపేస్తున్నాం ఉన్నాం. ఏదోటి కాదండి, సేవ కంటే కూడా విధేయత ముందు ముఖ్యమండి. విధేయత లేకుండా సేవ చేస్తే దేవుడు అంగీకరిస్తాడండి? విధేయత కూడిన సేవే ముఖ్యంగా తప్ప విధేయత లేని సేవ దేవుడు అంగీకరించడండి. ఇద్దరు ఏమైపోయారండి? నాదాబబ్బీహులు ఇద్దరు చచ్చిపోయారండి. ఒక్కరోజే ఇద్దరు చచ్చిపోయాడు. అంటే దేవుడి సందులో ప్రవర్తింపకూడనటువంటి ప్రవర్తన ఇంకొక ఆయన ప్రవర్తించాడండి. దేవుడి సందుకు వచ్చి అలా ప్రవర్తించకూడదు ఆయన, కానీ ఇంకొక ఆయన ప్రవర్తించాడండి. చెప్తారు ఆయన ఎవరో? అంటే ఇక్కడ సేవకుల పాత్ర ఏంటి? గుడాల్లో సేవ చేయాలి. వీళ్ళ పాత్ర ఏంటి? ఇశ్రాయేలు మిగిలిన గోత్రాలు 11 గోత్రాలు వీళ్ళ దగ్గర ఏదైనా అర్పణ అర్పించినప్పుడు వీళ్ళకి తెచ్చి ఇవ్వాలండి. వీళ్ళు వచ్చి ఎవరైనా దూపం వేయడానికి అధికారం ఉందా? బల్ల అర్పించడానికి అధికారం ఉందా? ఎవరో ఒక ఆయన వచ్చి ఆ దూపం వేయడానికి పూడుకున్నాడండి. ఎవరన్నా ఆయన? ఏమండి? ఉజ్జియా అండి. మీరు దినవృత్తాంతాల గ్రంథం చదువుతున్నప్పుడు 26వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నప్పుడు ఒక వింతైన సంఘటన చోటు చేసుకున్నాడు. 2 దినవృత్తాంతాల గ్రంథము, ఇది ఒక్కటి చెప్తే ముగిస్తాను, అయిపోయిన టైం కూడా. రాజు అయినటువంటి ఉజ్జియా చాలా మంచోడండి. ఒకప్పుడు 16 ఏళ్ల కుర్రోడిని, తండ్రి లేని బిడ్డని దేవుడు చారదీసి యోధా గోత్రం మీద, దావీదు కుటుంబం నుంచి వచ్చిన వాడనే గౌరవంతో ఏం చేశాడంటే యోధా సర్వ సమాజాన్ని ఏలుబడి చేయడం రాజుగా నియమించాడండి. 16 ఏళ్ల కుర్రోడు చాలా విధేయత కనబరిచాడు. మొదట్లో చాలా అనుకువ, చాలా నమ్రత కలిగి దేవుడి సేవ చేసే విషయంలో, రాజ్యాన్ని విస్తరింపజేసే విషయంలో, దేవుని యొక్క నీతి న్యాయాలను అనుసరించి నడుచుకునే విషయంలో దేవుని యొక్క క్రమం చొప్పున నడుచుకుంటూ వచ్చాడు. దేవుడు బహుగా ఆయన అభివృద్ధి చేస్తూ వచ్చాడు. అంటే సైన్యం ఇంచుమించు 4 లక్షల యుద్ధ వీరులు అయ్యారండి. యుద్ధానికి కావాల్సిన వాటి అన్నింటినీ సమకూర్చుకున్నాడండి ఆయన. అంటే అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఇలాంటి విధేయత, అణుకువ, నమ్రత, స్వస్థ బుద్ధి వయసు గతించిన తర్వాత, వయసు కొంచెం పెరుగుతున్నప్పుడు డెవలప్మెంట్ ఏం చేస్తుందంటే, మనిషి యొక్క అభివృద్ధి ఏం చేస్తుందంటే గర్వానికి లోన్ చేస్తుందండి. ప్రస్తుతం ఈ గర్వం నాశనానికి మనల్ని ఏం చేస్తాను? నడిపిస్తాను. అంటే మనిషి యొక్క పతనం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఈ గర్వం వల్లే ప్రారంభమైందండి. ఏ స్థాయిలో మనిషి గర్వించకూడదండి. ఈ గర్వపు ఛాయలో మనుషుల్లో నాశనం నడిపిస్తాయండి. ఈయన చూడండి, ఒకసారి నేను 4వ వచనంలో ఉన్నటువంటి విషయాలు చివరి 3వ లైన్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, జకరియా దినంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడంటే, ఉజ్జియాను ఏం చేసిన దేవుడు వర్ధల చేస్తూ వచ్చాడు. అంటే దేవుడిని ఆశ్రయించినటువంటి మనుషులకు దేవుడు తోడుగా ఉంటాడు. వాళ్ళని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, వర్ధల చేస్తాడు. అంటే ఎంతగా వర్ధల చేశాడంటే దేవుడు 7వ వచనం అంటాడు, ఫిలిస్తీన్లతోనూ గర్భాయుల్లో నివసించిన అరబీలతోనూ మెహనీయులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పండించువారేది. అంటే శత్రు దేశాల వారు కూడా ఈయనకు లోబడి ఏం చేస్తున్నాడు? విజయాన్ని ఇస్తాడు,
గెలిచిన తర్వాత వాళ్ళు బానిసలు అవుతారు కదా, వాళ్ళు పన్ను చెల్లిస్తూ వస్తున్నారు ఆయన. అమ్మోనీయులేమో ఉద్యోగం పన్నిస్తూ వచ్చారు. అతడు అధికంగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అన్నిటిని వ్యాపించును. 15వ వచనంలో కూడా అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించును. ఇంకా ఆయన కీర్తికి అవధులు లేవండి. దేవుడు ఆయన ఎంతగా వ్యాపింపజేశాడంటే ప్రతి స్థలంలోకి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఘనతను దేవుడు ఏం చేశాడండి, వ్యాపింపజేశాడండి. ఇంత విధేయత కలిగిన వ్యక్తి, అంటే ఒకప్పుడు ఎంత అభివృద్ధి పొందిన వ్యక్తి ఇంకెంత లోబడి ఉండాలండి. ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు అభివృద్ధి వెనకాల గర్వం రాకుండా లోబడి ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఇంకా ఘనతను ఎక్కడానికి కారణం అవుతుంది. కానీ గర్వించి ఏం చేశాడంటే దేవుడి సొంతలో ప్రవర్తించకుండా విధానంలో ప్రవర్తించాడండి. అందుకు నేను ఈ వచనం చదువుతున్నాను. ఇతను వెళ్ళి దూపం వేయడానికి అర్హుడా? వాస్తవానికి ఇతను యోధా గోత్రికుడు గుడారంలో వచ్చి సేవ చేయడానికి అర్హుడు కాదండి. నువ్వు రాజు కావచ్చు, రాజు అయితే దేవుడి కంటే గొప్పవాడివా? దేవుడి కంటే గొప్పవాడుగా భావించండి. నేను 80 మంది యాజకులు అక్కడ ఆయన నివారిస్తుంటే గర్విస్తే రొమ్ము ఈడ్చుకొని వెళ్ళి ఎవడరా మీరు నన్ను ఆపేది అన్నట్టుగా ఏం చేశాడండి. మనుషుల్ని ధిక్కరించగలం మనం, మనుషులు నోరు నొక్కేయగలం మనం, మనుషుల్ని అణిచివేయటానికి ప్రయత్నం చేయగలం మనం. దేవుడి నోరు కూడా నొక్కేస్తామండి, దేవుడిని అణిచేస్తామండి. ఏం జరిగిందో చూడండి అక్కడ. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతను మనసును గర్వించి చెడిపోయాను. ఇది రాకూడదండి మనిషి జీవితంలో. ఎప్పుడైతే ఒక వ్యక్తి అభివృద్ధి వెనకాల కృతజ్ఞత లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి యొక్క హృదయంలోకి గర్వం చోటు చేసుకుంది. ఇదంతా నా వల్లే కదా, నా భాగ్యమే కదా, నా సంపాద్యమే కదా, ఇది వచ్చింది అనుకోండి, మనిషి ఏమవుతాడండి, సర్వనాశనం అయిపోతాడండి. గర్వించినప్పుడు అతడు దోపుమేటుకు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, ఎవరికి ద్రోహం చేయబోటానికి పూనుకున్నాడే? 16 ఏళ్ల కుర్రోడిని, ఒక అనాథ, ఒక మాట చెప్పండి, తండ్రి లేనివాడు, దిక్కు లేనివాడు, చారదీసి దేవుడు యోధాగోత్రం మీద సింహాసనం మీద ఆసీనుడై చేస్తే, దేవుడు ఆయనకి అన్ని విషయాలు తోడుగా ఉండి వర్ధలు చేస్తే ఏమయ్యాడండి? గర్వించాడండి. గర్వం మనిషిని ఎక్కడ నడిపించిందండి? నాశనం నడిపించిందండి. ఈ నాశనానికి వాస్తవానికి ఇవన్నీ చదవాలి, టైం లేదండి, సారీ. యాజకులు అందరూ అడ్డగిస్తారండి, ఎవరిని లెక్క చేయడండి. దోపేయటానికి వెళ్ళిపోతాడు. ఇగో ఆవరణం నుంచి, వాస్తవానికి ఇక్కడే ఉండాలండి వాళ్ళు, రాజైనా సరే బయటే ఉండాలండి, ఆవరణలో ఉండాలండి. వాళ్ళు తెచ్చిన అర్పణ యాజకుడికి ఇస్తారు. యాజకుడు ఏం చేస్తారు, దాన్ని వదిలించి దేవుడికి 70 సంవత్సరాలు అంగరాయిస్తాడండి. అని తోసేసుకొని వెళ్ళిపోయాడు, గుడారం లోపలికి వెళ్ళి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఈ దోపేదికి మీద దోపేయడానికి కోరుకున్నాడు. మనుషులు తోసేయగలరు, దేవుడు తోసేయగలదా? దేవుడు బుద్ధి రావడానికి ఏం చేశాడండి? నోసను కుష్టి పుట్టించాడండి. నోసన్ని ఎందుకు పుట్టించాలి? చేతికో, కాలుకో, పొట్టకో, ఎక్కడన్నా అవయవాలకు రావచ్చు కదా, ఏమండి? అంటే అందరూ చూస్తుండగానే దేవుడు అతను మొత్తాడు. అప్పుడు గర్వంతో తలెత్తుకొని బిరుసుగా ప్రవర్తించాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడండి? దేవుడి సందులో లోబడి ఉండే మనస్తత్వం ఉండాలి తప్ప గర్వ పోకూడదండి. కులాన్ని బట్టి, చదువుని బట్టి, అందాన్ని బట్టి, లేకపోతే డబ్బును బట్టి, లేకపోతే వగేర వాటిని బట్టి నాకేంట్రా అని గర్వ ఛాయలు ఇక్కడ పోకూడదండి. గర్వం ప్రదర్శించామా దేవుడు ఏం చేస్తాడండి? తల దించే విధంగా ప్రవర్తించే విధంగా చేస్తాడండి. కుష్ఠరోగి పాలెంలో ఉండటానికి ఎగురు కాదు, పాలెంలో ఉండటానికి ఎగురు కాదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? పాలెంలో కాదు, దేవుడి సన్నిధిలో ఉన్నాడండి. దేవుడి సన్నిధిలో కుష్ఠరోగి ఉండొచ్చండి, ఉండకూడదండి. మొత్తం పట్టుకొని నెట్టేసాను రండి, సత్యాన్ని వరకు రే కుష్ఠరోగంతో ఉన్నాడండి. అంటే మనిషి జీవితంలో దేవుడు ఒక వ్యక్తికి ఏ స్థాయిని ఇచ్చాడో ఆ స్థాయిని బట్టి లోబడి ప్రవర్తించాలి తప్ప మితిమీద ప్రవర్తన ఉండకూడదండి. దేవుడి సందులో ప్రవర్తన అనేది ఎంత క్రమం చొప్పున ఉండాలండి. ఇక్కడ నీకు ఇచ్చిన పాత్ర ఏంటి? రాజు. నువ్వేం చేయడానికి పడుకుంటున్నావు? యాజకత్వం చేయడానికి పడుకుంటున్నావు. కుదిరిద్దా? అది కూడా రాసుకోండి. 2 దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16వ వచనం, 16-19 వరకు. నోసలు కుష్టి పుట్టిన అన్నాడు, 19 వరకు రాసుకోండి. ఇప్పుడు దీనికి అప్లికేషన్ ఏంటండి? ఇప్పుడు మనం దీన్ని బట్టి దేవుడి సందులో సేవ చేసే విషయంలో యాజకులు దేవుడు ఏర్పాటు చేస్తే, దేవుడు యాజకులు తప్పు చేసినా దేవుడు ఏం చేయడండి? క్షమించలేదండి.
అమ్మ పడేస్తాడు చూడండి, మీద పడింది. రెండు, సమాజంలో గొప్ప అధికారి ఎవరైనా పాపం చేస్తే దేవుడు వదిలిపెడతాడండి? ఇప్పుడు మన పాత్ర ఏంటండి, మన పరిస్థితి ఏంటండి? మరి ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించబోతే ఇప్పుడు కూడా మనం ఏం చేయబడతామండి? కొట్టివేయబడతాం. దేవుని సందులో ఉండటానికి యోగ్యులు ఉండవండి. దేవుని రాజ్యంలో క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చిన మనల్ని దేవుడు ఏం చేస్తాడండి? తుడిచిపడేస్తాడండి, బయటికి గెంటి పడేస్తాడండి. నేను ఎంత గొప్ప సేవ చేసినా దేవుడిచ్చిన అధికారం చొప్పున నేను సేవ చేయాలి తప్ప సొంత పద్ధతుల్లో ఏం చేయకూడదండి, ఇక్కడ సేవ చేయకూడదండి. రెండోది, ఒకవేళ విశ్వాసులైన మీరు సంఘంలో మీకు ఇచ్చిన పాత్ర ఏంటో మీరు సమర్థవంతంగా నిర్వర్తించాలి తప్ప మీకు అప్పగించిన దాన్ని చేయడానికి వచ్చి శాపగ్రస్తులు అవ్వకూడదండి. అప్పుడు ఆ ప్రవర్తన ఏంటో పాత నిబంధనలో ఉన్నటువంటి దృష్టాంతాలని కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత బోధకుల నిమిత్తం, బుద్ధి కలుగు నిమిత్తం దేవుడు ఈ సంగతి రాయిస్తే ఇన్ని చదువు కూడా మనం ఏం చేస్తామండి? ఇలా ప్రవర్తించకూడదు, ఇలాగ ప్రవర్తించకూడదు, అయినా నేను ప్రవర్తిస్తే ఇలా నాశనం అయిపోయారన్న సంగతి తెలుసండి. మనకి నాశనం అవుతున్న సంగతి తెలిసినా సరే మన ప్రవర్తన ఏమవుదండి? అంటే మనం నాశనానికైనా వెళ్ళటానికి ఇష్టపడతాం తప్ప మన ప్రవర్తన మాత్రం ఏం చేయమండి? మార్చుతాం. అంటే ప్రవర్తన మార్చుకున్నవాడు ధన్యుడండి. ప్రవర్తన మార్చుకోలేకపోతే మనం నష్టపోతామండి. అంటే ఆ ప్రవర్తన ఎలా ఉండాలో ప్రభు చిత్తం మీద మనం వచ్చే వారం ఎవరెవరు ఏ పాత్ర ఉందో ఎలాగ ప్రవర్తించాలో సంఘంలో మనం కొన్ని విషయాలు పత్రికల్లో నుంచి మనం నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని ఎంతతో ముగించుకొని ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.